హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని విండ్స్ ఆఫ్ చేంజ్ థర్డ్ యూనిట్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు తెలిసే ఉంటుంది ఈ విసనకర్రల యొక్క పుట్టు పూర్వోత్తరాలు వాటి యొక్క స్టోరీస్ మొత్తం ఇందులో ఉంటాయన్నమాట విండ్స్ ఆఫ్ చేంజ్ లెసన్లో. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. The word punkha or pankha originates from the word punk, which means feather of a bird. సో పుంఖ లేదా పంఖ అని పిలుస్తూ ఉంటారు. ఈ పదం వచ్చేసి పంక్ అనేటువంటి పదం నుంచి పుట్టిందనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఫెదర్ ఆఫ్ ఎ బర్డ్, ఒక పక్షి యొక్క ఈకని పంఖ అని పిలుస్తూ ఉంటారు. పంఖ ఈజ్ యూస్డ్ టు రెఫర్ టు ఆల్ ఫ్యాన్స్, వేరాస్ ద వర్డ్ పంకీ డినోట్స్ ఎ స్మాల్ ప్లూమ్డ్ ఫ్యాన్ యూస్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. సో పంఖ అనేది అన్ని ఫ్యాన్స్కి యూజ్ చేస్తారనమాట. మన ఇళ్లలో ఉండే ఈ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ని కూడా పంఖ అని చెప్తా ఉంటారు. కాకపోతే పంఖీ అనేటువంటిది ఏం డినోట్ చేస్తుంది అంటే స్మాల్ ప్లూమ్డ్ ఫ్యాన్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. సో ఒకప్పుడు మన భారతదేశంలో యూజ్ చేసే ఈ విసనకర్రలు ఉంటాయి కదా, చేత్తో ఊపుకునేటువంటి ఆ ప్లూమ్డ్ ఫ్యాన్, దీన్ని రెఫర్ చేస్తుంది అనమాట పంఖీ అనేది. Evidence of the existence and use of Panki in India can be found in Buddhist wall paintings at Ajanta. సో అజంతాలో ఉన్నటువంటి వాల్ పెయింటింగ్స్, బుద్ధిస్ట్ వాల్ పెయింటింగ్స్లో వీటి యొక్క ఎవిడెన్స్ ఉంది. పంకి అనేటివి యూజ్ చేశారు ఆ కాలంలో మన ఇండియాలో అనే దానికి ప్రూఫ్స్ అనమాట అక్కడ ఉన్నాయి. దీస్ వాల్ పెయింటింగ్స్ డేట్ బ్యాక్ టు ద 2nd century CE. సో కామన్ ఎరా సిఈ అంటే. సో 2nd century CE కాలం నాటి పెయింటింగ్స్ అవన్నీ. అప్పటి నుంచే ఈ పంకాని యూజ్ చేస్తున్నారు అనమాట, ఈ విసనకర్రల్ని. Other representations of the pankha can be found in embroidery work, sculptures and carvings. సో ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్, స్కల్ప్చర్స్ లేదా కార్వింగ్స్, సో రాళ్ళ మీద చెక్కుతారు కదా బొమ్మల్ని. సో వీటిలలో వీటి యొక్క రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. పంకాని ఒకప్పుడు యూజ్ చేశారు అనడానికి ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పంకాస్ వర్ యూస్డ్ ఇన్ టెంపుల్స్ టు ఫ్యాన్ డైటీస్. సో దేవుళ్ళు దేవతలకి గాలి ఊపడానికి టెంపుల్స్లలో యూజ్ చేసేవాళ్ళు ఈ పంకాస్ని ఏన్షియంట్ టైమ్స్లో. దే వర్ ఆల్సో యూజ్డ్ ఇన్ రాయల్ కోర్ట్స్ టు ఫ్యాన్ కింగ్స్. సో ఆ కాలం నాటి రాజులకు కూడా అటు ఇటు ఉంటారు కదా వాళ్ళు, సర్వెంట్స్, వాళ్ళు గాలి ఊపుతూ ఉండేవాళ్ళు. సో వాటికి కూడా యూజ్ చేసేవాళ్ళు ఈ పంకాస్ని. Pankas varied in size from a tiny 2-inch one to large ones requiring a person's full arm strength to move them. సో ఈ పంకాస్ యొక్క సైజు ఎలా ఉండేదంటే చిన్న 2-inch సైజు నుంచి పెద్ద పెద్ద సైజుల దాకా ఉండేవి. ఎంత పెద్దవంటే ఒక వ్యక్తి తన ఫుల్ ఆర్మ్ని యూజ్ చేసేందంటే తన చేతిలో ఉన్నటువంటి బలం అంతా యూజ్ చేసేంత పెద్దగా కూడా ఉండేవి. చిన్న పంకాస్ నుంచి పెద్దవాటి వరకు అన్నీ ఉండేవి. ఓవర్ టైమ్ పంకాస్ బికేమ్ సిగ్నిఫికెంట్ కల్చరల్ గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ట్రేడ్ రూట్స్. సో దాని తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే పంకాస్ అనేవి కల్చరల్ గూడ్స్ లాగా మారిపోయాయి అన్నమాట. డిఫరెంట్ ట్రేడ్ రూట్స్ ద్వారా, అంటే ఈ వ్యాపార మార్గాలు ఉంటాయి కదా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళి అమ్మడాలు ఇవన్నీ మొదలుపెట్టారు. దే వర్ కన్సిడర్డ్ ఎగ్జాటిక్ అండ్ స్టైలిష్. సో వాటిని ఎగ్జాటిక్గా అంటే నాన్ లోకల్గా అండ్ డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాటిలాగా కన్సిడర్ చేయడం, అంటే ఇంపార్టెంట్ థింగ్ లాగా కన్సిడర్ చేయడం, అండ్ స్టైలిష్ వన్ లాగా కన్సిడర్ చేయడం స్టార్ట్ అయింది. ఆల్దో దెర్ వాజ్ సబ్స్టాన్షియల్ కామనాలిటీ ఇన్ దేర్ యూస్ అక్రాస్ ఇండియా. సో ఇండియాలో వాటి యూజ్ మాత్రం సేమ్. సబ్స్టాన్షియల్ కామనాలిటీ అంటే యూజ్ చేసే పద్ధతి మాత్రం సేమ్ ఉంటుంది. అయినప్పటికీ డిఫరెంట్ విలేజెస్ అండ్ టౌన్స్ డెవలప్ దేర్ ఓన్ వెరైటీస్ ఆఫ్ ట్రెడిషనల్ పంకాస్. కానీ రకరకాల విలేజెస్లలో అండ్ టౌన్స్లలో వాళ్ళ ఊర్లకు తగ్గట్టు డిఫరెంట్ వెరైటీస్ అండ్ ట్రెడిషనల్ పంకాస్ని తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఎవరి సాంప్రదాయానికి తగ్గట్టు, ఎవరి సంస్కృతికి తగ్గట్టు ఒక్కొక్క ప్లేస్కి సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ లాగా వాటిని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఈచ్ ప్లేస్ డెవలప్డ్ పంకాస్ విత్ డిస్టింక్ట్ మెటీరియల్స్ ఆర్ వెరైటీ ఆఫ్ ఇంట్రికేట్ డిజైన్స్. సో ఒక్కొక్క ప్లేస్లో వాటికి తగ్గట్టు డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి తయారు చేయడం పంకాస్ని. సేమ్ మెటీరియల్ కాదనమాట, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెటీరియల్, లేదా ఇంట్రికేట్ డిజైన్స్ అంటే డీటెయిల్డ్ డిజైన్స్ ఉండడం. దట్ సెట్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ వన్ అనదర్. దానివల్ల ఏమైందంటే ఒక్కొక్క చోటు నుంచి, అంటే ఒక్కొక్క చోట్లో ఉన్నటువంటి పంకాకి ఒక డిఫరెంట్ స్టైల్ ఏర్పడింది. డిఫరెంట్ ఏమంటాం, ఒక్కొక్క చోటుకి దానికంటూ స్పెషాలిటీ ఫామ్ అయిందనమాట. బ్యాంబూ, కేన్, పామ్ లీఫ్, సిల్క్, సో ఇవన్నీ తయారు చేయడానికి వాడేటువంటి మెటీరియల్స్. బ్యాంబూస్తో, కేన్, పామ్ లీఫ్తో, సిల్క్ యూజ్ చేసి ఇట్లా తాటాకుల విసనకర్రలు ఇట్లాంటివన్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. Brass, leather and silver pankas with decorative beads and stones were used in depending on geographies, cultures and traditional rituals. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెటీరియల్, ఇందాక చెప్పాం కదా, పామ్ లీఫ్, సిల్క్, బ్యాంబూ, అట్లనే బ్రాస్తో
ఇత్తడి అనమాట. అండ్ లెదర్‌తో, తోలుతో కూడా చేసేవాళ్ళంట, చర్మంతో చేసినటువంటి పంకాస్. అండ్ సిల్వర్ పంకాస్ కూడా ఉండేవంట విత్ డెకరేటివ్ బీడ్స్. సో అంటే ఈ పూసలు, ఇటువంటి కలర్ కలర్ పూసలు యూజ్ చేస్తూ, డెకరేట్ చేస్తూ, అండ్ స్టోన్స్ వాడేవాళ్ళంట. అది డిపెండింగ్ ఆన్ జియోగ్రఫీస్, ఒక్కొక్క ప్లేస్కి సంబంధించి ఒక్కొక్క మెటీరియల్, వాళ్ళ కల్చర్కి తగ్గట్టు, వాళ్ళ ట్రెడిషనల్ రిచువల్స్కి తగ్గట్టు రకరకాల పంకాస్ని తయారు చేయడం మొదలుపెట్టారు. In modern times, the use of pankas has been restricted to decorative purposes and they have become traditional craft items in India. సో ఈ మోడ్రన్ టైమ్స్లలో ఈ పంకాస్ అనేవి ఓన్లీ డెకరేటివ్ పర్పసెస్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు ఆ, గాలి కోసం ఎవరు వాడట్లేదు కదా, గాలి వీయడానికి. అంటే ఫ్యాన్స్ అన్ని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఓన్లీ డెకరేటివ్ పర్పసెస్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఐటమ్స్, సో ఈ హ్యాండ్ మేడ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఐటమ్స్ లాగా ఉండిపోయాయి ఇండియాలో ప్రజెంట్. ద స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ రిఫ్లెక్ట్స్ ద కల్చరల్ కోర్ ఆఫ్ ద రీజన్ దట్ క్రాఫ్ట్స్ ఇట్. సో ఈ ఫ్యాన్ యొక్క స్ట్రక్చర్ అది దేన్ని సూచిస్తుంది అంటే, దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే, అది ఏ ప్లేస్లో తయారవుతుందో ఆ రీజన్ యొక్క కల్చరల్ కోర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అది తయారు చేయబడ్డటువంటి ప్లేస్ యొక్క కల్చరల్ ఐడెంటిటీని చూపిస్తుంది. For example, the Applic hand fan of Rajasthan is an antique panka made of pieces of fabric in different shapes and patterns sewn into another cloth with the use of ornamental needlework. సో ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లో యాప్లిక్ హ్యాండ్ ఫ్యాన్ అనేది ఒకటి ఉంది. అది యాంటిక్ పంకా, అంటే ఏన్షియంట్ స్టైల్ ఆఫ్ పంకా అనమాట. ఎట్లా తయారు చేస్తారంటే దాన్ని, ఈ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని, సో బట్ట ఉంటుంది కదా, క్లాత్, దాన్ని డిఫరెంట్ షేప్స్ అండ్ ప్యాటర్న్స్ యూజ్ చేసి వాటిని డెకరేట్ చేసి దాన్ని అనదర్ క్లాత్ మీద పెట్టి కుడతారు, ఆర్నమెంటల్ నీడిల్ వర్క్. సో డెకరేట్ చేస్తూ ఆర్నమెంట్ లాగా, అంటే ఈ బీడ్స్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అన్ని యూజ్ చేస్తూ అలంకరిస్తూ ఆ నీడిల్ వర్క్తో వాటిని ఒక క్లాత్ మీద నుంచి ఇంకో క్లాత్ మీద కుట్టి తయారు చేస్తారంట. Furthermore, the Zardozi hand fan of Rajasthan differs in its use of glittering ornate and encrusted gold thread work. సో అలానే ఇంకొకటి రాజస్థాన్లోనే జర్దోజీ హ్యాండ్ ఫ్యాన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది బాగా షైనీగా మెరుస్తూ ఉన్నటువంటి ఈ గోల్డ్ థ్రెడ్ వర్క్, సో బంగారు దారంతో చేస్తారంటే అలంకరించి. ఎంక్రస్టెడ్ అంటే కవర్డ్ ఆర్ డెకరేటెడ్. సో ఈ గోల్డ్ వర్క్తో, గోల్డ్ థ్రెడ్ వర్క్ అనమాట, దాంతో తయారు చేస్తారు. చాలా మెరుస్తూ ఉంటుంది, అది దాని స్టైల్ జర్దోజీ హ్యాండ్ ఫ్యాన్ అనేది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ రాజస్థాన్, టెంపుల్ హ్యాండ్ ఫ్యాన్స్ ఆర్ పాపులర్ టూ. సో టెంపుల్స్లలో యూజ్ చేసే హ్యాండ్ ఫ్యాన్స్ అనేది పాపులర్ రాజస్థాన్లో. దీస్ ఆర్ మేడ్ బై ఎంగ్రేవింగ్ బ్రాస్ అండ్ హ్యావ్ ఎ లాంగ్ హ్యాండిల్. సో బ్రాస్తో, ఇది ఇత్తడితో తయారు చేస్తారనమాట మెటీరియల్. అండ్ హ్యాండిల్ కూడా చాలా పొడవు ఉంటుంది వాటికి. The painted hand fan, a cardboard panka featuring various images, is usually offered to gods. సో వాటితో పాటుగా ఈ పెయింటెడ్ హ్యాండ్ ఫ్యాన్ అనేది అండ్ కార్డ్బోర్డ్తో తయారు చేసేటువంటి పంకా ఒకటి ఉందన్నమాట. వాటి మీద పిక్చర్స్ కూడా ఉంటాయి. యూజువల్లీ ఆఫర్ టు గాడ్స్, వాటిని గుళ్ళల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ద అడ్జాయినింగ్ స్టేట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిజినస్ టేక్ ఆన్ పంకాస్. సో ఈ రాజస్థాన్ పక్కనే ఉన్నటువంటి, అడ్జాయినింగ్ అంటే నేబరింగ్ స్టేట్ గుజరాత్లో కూడా ఈ పంకాస్ కంటూ ఒక లోకల్ స్టైల్ ఉందన్నమాట. ఇండిజినస్ అంటే లోకల్. దీస్ హ్యాండ్ ఫ్యాన్స్ ఆర్ ఎలిగెంట్ ప్యూర్ కాటన్ బేస్డ్ ఫ్యాన్స్ ఎంబెలిష్డ్ విత్ మిర్రర్ వర్క్. సో ఈ హ్యాండ్ ఫ్యాన్స్ ప్యూర్ కాటన్తో చేస్తారనమాట, కాటన్ బేస్డ్ ఫ్యాన్స్ ఇవి. ఎంబెలిష్డ్ అంటే డెకరేటెడ్ విత్ మిర్రర్ వర్క్. సో చిన్న చిన్న మిర్రర్స్ని కూడా పెడతారు దాని మీద, విసనకర్రల మీద. నెక్స్ట్, ద బీడ్స్ హ్యాండ్ ఫ్యాన్ ఈస్ కవర్డ్ విత్ కలర్ఫుల్ బీడ్స్ అండ్ యాజ్ అ సిల్వర్ హ్యాండిల్. సో వాటి మీద కలర్ఫుల్ బీడ్స్ని యూజ్ చేస్తారు అండ్ సిల్వర్ హ్యాండిల్ కూడా ఉంటుంది ఈ బీడ్స్ హ్యాండ్ ఫ్యాన్ అనే దానికి. గుజరాత్ ఈస్ ద సెంటర్ ఫర్ బీడ్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా అండ్ దీస్ డైంటీ పంకాస్ ఆర్ కామన్లీ యూజ్డ్ యాజ్ వాల్ డెకరేషన్స్. సో ఆ బీడ్స్తో తయారు చేసినటువంటి పంకాస్ని వాల్ డెకరేషన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట కామన్గా అక్కడ. కచ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ హ్యాండ్ స్టిచ్డ్ లెదర్ హ్యాండ్ ఫ్యాన్స్ డెకరేటెడ్ విత్ థ్రెడ్ అండ్ వూల్ అట్ ఇట్స్ సీమ్స్. సో ఇంకా కచ్ అనేటువంటి ప్లేస్లో ఈ హ్యాండ్ స్టిచ్డ్ లెదర్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటాయి, లెదర్తో చేస్తారనమాట. అండ్ ఆ సీమ్స్ అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా ఇట్లా, వాటి యొక్క ఎడ్జెస్ అన్నీ కూడా డిఫరెంట్ థ్రెడ్ వూల్ యూజ్ చేసి కుడతా ఉంటారు అక్కడ. అది దాని స్టైల్, కచ్లో వాడేటువంటి ఈ పంకాస్ యొక్క స్టైల్. గుజరాత్స్ ఇండస్ట్రియస్ హోమ్ బేస్డ్ విమెన్ వర్కర్స్ హ్యావ్ వర్క్ టైర్లెస్లీ ఇన్ ద హ్యాండీక్రాఫ్ట్ ఆఫ్ పంకా మేకింగ్ టు ప్రొడ్యూస్ ఎంబ్రాయిడర్డ్ హ్యాండ్. సో గుజరాత్లో ఇండస్ట్రియస్ హోమ్ బేస్డ్ విమెన్ వర్కర్స్ అంటే ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇంటిలోనే పంకాస్ తయారు చేయడం చాలా కష్టపడి చేస్తూ ఉంటారు.
to produce embroidered hand fans with traditional mirror work and cross stitch embroidery in different shapes and sizes. సో ట్రెడిషనల్ మిర్రర్ వర్క్ ఉంటుంది అందులో, అంటే చిన్న చిన్న మిర్రర్స్ని డెకరేటివ్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. సో క్రాస్ అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా ఇట్లా, సో ఆ షేప్స్లలో వచ్చే విధంగా తయారు చేయండి, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్తో కూడా చేస్తూ ఉంటారంట అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. నెక్స్ట్, ఆర్టిజన్స్ ఇన్ బెంగాల్ మేక్ డెలికేట్ పంకాస్ ఫ్రమ్ ద బ్యూటిఫుల్ మిల్కీ వైట్ స్పాంజీ సెంటర్ ఆఫ్ ది సోలా. సోలా అనేది టైప్ ఆఫ్ వాటర్ గ్రాస్. సో నీళ్ళల్లో ఉండేటువంటి, అంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట, గడ్డిలాగా సోలా. దాని మధ్యలో మిల్కీ వైట్ స్పాంజీ మెటీరియల్ ఉంటుంది, అంటే చాలా తెల్లగా స్పాంజ్ లాగా. వాటిని యూజ్ చేసి పంకాస్ చేస్తారంట. బ్యూటిఫుల్ అండ్ డెలికేట్ పంకాస్, చాలా సున్నితంగా ఉండేవి. ఎక్కడ అంటే బెంగాల్లో చేస్తారు అక్కడ ఉన్నటువంటి కళాకారులు. ద పామ్ లీఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఆర్ లోకల్లీ రెఫర్ టు యాజ్ తాల్ పతర్ పంకా. అక్కడనే తాటాకులతో చేసేటువంటి ఈ హ్యాండ్ ఫ్యాన్స్ని తాల్ పతార్ పంకా అని లోకల్గా పిలుస్తూ ఉంటారు. దే ఆర్ ఈజీ టు క్యారీ అండ్ ఆర్ పర్పెచువలీ కెప్ట్ యాజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ పొసెషన్ ఇన్ బెంగాలీ హౌస్ హోల్డ్స్. సో అవి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి. అండ్ దే ఆర్ పర్పెచువలీ కెప్ట్ యాజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ పొసెషన్ ఇన్ బెంగాలీ హౌస్ హోల్డ్స్. సో పర్పెచువల్ అంటే కాన్స్టెంట్లీ. సో వాటిని ఎప్పుడు ఇళ్ళలో, బెంగాలీ వాళ్ళ ఇళ్ళల్లో వాడుతూ ఉంటారు, పెట్టుకొని ఉంటారు అనమాట. అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ దర్ ఓన్ వేరియేషన్స్ ఆఫ్ ఫ్యాన్స్ యాజ్ వెల్. సో ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కూడా వాళ్ళకంటూ సెపరేట్ వేరియేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్లలో, ఈ హ్యాండ్ ఫ్యాన్స్లో. ద పద్ హ్యాండ్ ఫ్యాన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆర్ అడోన్డ్ విత్ ప్యూర్ గోల్డ్, సిల్వర్ జెరీ, సిల్క్ అండ్ సేటిన్ ఫ్రిల్స్. సో ఈ పద్ హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి అని పిలిచేటువంటి, ఉత్తరప్రదేశ్లో అట్లా పిలుస్తారు వాటిని పద్ హ్యాండ్ ఫ్యాన్స్ అని. వాటిని బంగారు ప్యూర్ గోల్డ్తో అలంకరిస్తారంట. సిల్వర్ జెరీ ఉంటుంది, సిల్క్ అండ్ సేటిన్ ఫ్రిల్స్. సో అదొక షైనీ క్లాత్ అనమాట. వాటి ఎడ్జెస్ అన్ని ఈ క్లాత్తో డెకరేట్ చేస్తారు, అంటే వాటిని యూజ్ చేసి ఆ ఫ్యాన్స్ని చేస్తారు. The large palm leaf fans of Odisha as well as Bihar's colorful and sturdy bamboo hand fans are all recognized across India due to their antiquity and rarity. అదేవిధంగా బీహార్లో ఉండే కలర్ఫుల్ స్టడీ బ్యాంబూ హ్యాండ్ ఫ్యాన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఒడిశాలో చేసేటువంటి లార్జ్ పామ్ లీఫ్ ఫ్యాన్స్, వీటన్నిటికి కూడా గుర్తింపు ఉందన్నమాట. ఎందుకంటే వాటి యొక్క యాంటిక్విటీకి, అంటే ద డిస్టెంట్ పాస్ట్, ఎప్పుడో ప్రాచీన కాలానికి సంబంధించినవి కదా. సో దానికి అండ్ రేరిటీ, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి, అందువల్ల వాటికి రికగ్నిషన్ లభించింది, గుర్తింపు. మెనీ ట్రైబ్స్ ఇన్ ఇండియా హ్యావ్ అడాప్టెడ్ దిస్ హ్యాండీక్రాఫ్ట్ టు మేక్ దేర్ ఓన్ వర్షన్స్ ఆఫ్ ది హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్. సో చాలా ట్రైబ్స్, ఇండియాలో ఉన్నటువంటి ట్రైబ్స్ నేర్చుకున్నారు ఈ హ్యాండీక్రాఫ్ట్ని, ఈ చేత్తో చేస్తారు కదా, ఈ స్కిల్ని నేర్చుకొని వాళ్ళకంటూ తగ్గట్టు ఓన్ వర్షన్స్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. Materials such as grass and metal are embedded into the fans using bamboo sticks and grass. సో గ్రాస్, మెటల్, ఇటువంటి మెటీరియల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాటితో పాటుగా బ్యాంబూ స్టిక్స్ని, గ్రాస్ని కూడా యూజ్ చేస్తూ. కేన్ అండ్ పామ్ లీవ్స్ ఆర్ యూస్డ్ విత్ సిల్క్ అండ్ బ్రాస్ బీయింగ్ రిజర్వ్డ్ ఫర్ యాంటిక్ పీసెస్ ఆఫ్ దీస్ హ్యాండ్ ఫ్యాన్స్. సో కొన్ని రేర్ పీసెస్లలో కేన్ లేదా పామ్ లీవ్స్ని యూజ్ చేసేవాళ్ళు, అంటే విత్ సిల్క్ అండ్ బ్రాస్ బీయింగ్. సో అంటే జనరల్గా వాడే వాటికి కేన్ అండ్ పామ్ లీవ్స్తో చేసే హ్యాండ్ ఫ్యాన్స్. కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా ఓల్డ్ ఏన్షియంట్ టైం, అప్పుడు అంటే వాటి కోసం సిల్క్, బ్రాస్ మెటీరియల్స్తో చేసేవాళ్ళు. The use of geometrical patterns and the white ink and red background combinations have helped the tribes create multiple beautifully designed పంకాస్. సో డిఫరెంట్ జామెట్రికల్ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ, అండ్ దాంతోపాటుగా ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ ఇంక్ కలర్ వేస్తూ చేసినటువంటి ఈ హ్యాండ్ ఫ్యాన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపించేవి అనమాట. With time and the advent of technology and innovative creations, the beautiful culture of పంకాస్ runs the risk of slowly losing its presence among Indians. సో గడుస్తున్న కాలం కొద్దీ ఈ అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే అరైవల్, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్లు అన్నీ ఎలక్ట్రానిక్ అన్నీ వచ్చేసాయి కదా. సో వీటి వల్ల ఏమైపోయిందంటే వీటిని యూజ్ చేసే వాళ్ళు తగ్గించేశారు. ఈ రిస్క్, అంటే రన్స్ ద రిస్క్ ఆఫ్ స్లోలీ లూజింగ్ ఇట్స్ ప్రెజెన్స్ అమాంగ్ ఇండియన్స్. సో ఇండియాలో ఈ వీటి యొక్క ప్రెజెన్స్ అనేది కోల్పోతూ ఉన్నాం, అంటే ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా, ఎక్కడ కనిపించట్లేదు అవి. వన్స్ మేడ్ ఫర్ పర్సనల్ యూస్, ఓవర్ టైమ్ దిస్ హ్యాండీక్రాఫ్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ, ఒకప్పుడు పర్సనల్ యూస్ కోసం తయారు చేసేటువంటి ఈ హ్యాండ్ ఫ్యాన్స్, ఈ హ్యాండీక్రాఫ్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ కమర్షియల్ బిజినెస్ అండ్ నౌ ప్రొవైడ్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైవ్లీహుడ్ టు ఇండియాస్ ఆర్టిజన్స్. సో ఒకప్పుడు పర్సనల్ యూస్ కోసం తయారు చేసుకునే వాళ్ళు ఈ హ్యాండ్ ఫ్యాన్స్ని, ఇప్పుడు కమర్షియల్ బిజినెస్ లాగా, అంటే డెకరేటివ్ పర్పసెస్ కోసం వాడుతూ ఉన్నారు కదా, ఇంకా అట్లా మారింది. కొద్దిమంది ఇండియన్ ఆర్టిజన్స్కి కూడా లైవ్లీహుడ్ దానివల్ల సంపాదించుకుంటున్నారు అంతో ఇంతో.
The slight increase in popularity and demand is significantly factored by the different versions of the పంకా being crafted. సో ఎందుకు ఇంత పాపులారిటీ వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో అంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది పంకా బీయింగ్ క్రాఫ్టెడ్, రకరకాల డిజైన్స్లలో అంటే డిఫరెంట్ స్టైల్లో అందంగా చేస్తున్నారు కదా, వాటి వల్ల ఈ పాపులారిటీ పెరిగింది. అంటే రకరకాల వర్షన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో ఈ హ్యాండ్ ఫ్యాన్స్. One of the first steps to preserve the essence of the craft is by celebrating pankas and appreciating the culture, stories and artistry that this handicraft invokes. సో వీటిని మనం కాపాడాలంటే, ఈ హ్యాండ్ క్రాఫ్ట్ని కాపాడాలంటే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్స్ కొన్ని ఏంటంటే బై సెలబ్రేటింగ్ పంకాస్. ఈ పంకాస్ యూజ్ని మనం అంటే వాటిని వాడుతూ వాటిని సెలబ్రేట్ చేస్తూ అంటే వాటిని వాడుతూ వాటి యొక్క పాపులారిటీని అందరికీ వివరిస్తూ ఈ కల్చర్ని వీటి వెనకాల ఉన్న స్టోరీస్ని, ఆ కళని, వీటన్నిటిని మనం మళ్ళీ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. దిస్ అలోస్ కంటెంపరీ పంకా మేకర్స్ టు డెమాన్స్ట్రేట్ దర్ క్రాఫ్ట్ అండ్ రీగెయిన్ ఇట్స్ పాపులారిటీ. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంటెంపరీ పంకా మేకర్స్ అంటే ప్రజెంట్ ఈ పంకాస్ని తయారు చేసేటువంటి ఈ పంకా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ క్రాఫ్ట్ని మళ్ళీ డెమాన్స్ట్రేట్ చేసి అంటే షో చేసి వాటిని చూపించి వాళ్ళ క్రాఫ్ట్ని అండ్ ఆ పాపులారిటీని మళ్ళీ తీసుకొని రాగలుగుతారు. ఇట్ ఆల్సో హెల్ప్స్ ప్రొవైడ్ దెమ్ విత్ ఎ కమర్షియల్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ ఏ సస్టైనబుల్ లైవ్లీహుడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్లాట్ఫామ్, వాళ్ళు వాటిని సేల్ చేయగలుగుతారు అండ్ లైవ్లీహుడ్ వాళ్ళకంటూ వాళ్ళ జీవనం గడపడానికి కొద్దిగా హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. Initiatives such as panka making workshops, both within and outside the handicraft exhibitions, help spread awareness about the beauty and the importance of this craft in India's culture. సో ఇంకా కొన్ని పంకా మేకింగ్ వర్క్షాప్స్ని పెట్టడం అండ్ ఈ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లో మాత్రమే కాకుండా విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ అక్కడ బయట అన్ని చోట్ల కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ పంకాస్ యొక్క బ్యూటీ, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్ ఇన్ ఇండియాస్ కల్చర్, మన ఇండియా కల్చర్లో ఈ క్రాఫ్ట్ యొక్క ఇంపార్టెన్స్ని, వీటన్నిటిని, ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయడం వల్ల ఇంకొద్దిగా ఏమంటాం ఈ పంకా మేకర్స్ వాళ్ళ క్రాఫ్ట్ని షో చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినట్లు ఉంటుంది అనమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్, ఈ హ్యాండ్ క్రాఫ్ట్ యొక్క గొప్పదనం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.